నమస్తే. సంవాదం ఇవాళ ఆపరేషన్ సింధూర్ మీద మాట్లాడడానికి నాగిరెడ్డి గారు, డాక్టర్ నాగిరెడ్డి గారిని మనం నాగిరెడ్డి గారిని మనం పిలుచుకున్నాం. సార్ మీకు స్వాగతం పలుకుతుంది సంవాదం. ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అయ్యి ఒక 4, 5 రోజులు అయినట్టుంది. ఆహ్, ఏప్రిల్ 22 జరిగినటువంటి ఆ దాడి మతం పేరుతోని చంపినటువంటి ఉన్మాదం సృష్టించినటువంటి పాకిస్తాన్, దాని తర్వాత భారత్ నిర్ణయం తీసుకొని దాడి చేయడం వాళ్ళ మీద, అది కూడా సివిలియన్స్ ఎవరికి కూడా ఏం కాకుండా కొన్ని బేసిస్ మీద సెలెక్టెడ్ ప్రిసిషన్ టార్గెట్స్ చేయడం, వీటన్నిటి మీద మనం చర్చించడానికి నాగిరెడ్డి గారిని పిలుచుకున్నాం. సార్, మరొకసారి మీకు స్వాగతం పలుకుతున్నాను. చెప్పండి, ఆపరేషన్ సింధూర్ నిజంగా కూడా ఆ రోజు చనిపోయినటువంటి అమాయకులందరికీ నివాళి అనుకోవచ్చా? భారత మాత నుదిటి పైన ఇది ఒక రక్త సింధూరం అనుకోవచ్చా? ఏమంటారు, మీరు ఎలా చూస్తారు దీన్ని? సంవాద్ ప్రేక్షకులకు సుమంత్కి ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ అండ్ షేర్ ద వీడియో. రైట్ మా. సో ఒకటేమో వెరీ సాడ్ పార్ట్ మా, 26 మందిని మన పహల్గామ్ లో ఇన్నోసెంట్ హిందూస్ ని పేరు అడిగి చంపేసాను మా. అక్కడ స్టార్ట్ అయింది 22వ తారీఖు ఏప్రిల్. ఈ రోజుకి ఒక 4 రాత్రులు అయినాయి మా. ఇండియా దాన్ని వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఫస్ట్ దానికి రిటాలియేషన్ మొదలు పెట్టినాక ఇంకా ఇట్ ఇస్ కంటిన్యూయింగ్ అనమాట. సో మనం దీన్ని ఒక 3-4 పార్ట్లుగా మాట్లాడుకుందాం మా. యాక్చువల్ గా సిగ్నిఫికెంట్ గా రిటాలియేషన్ అంటే ఇప్పుడు ఓల్డ్ స్టైల్లో వాళ్ళు ఇంతమందిని చంపిన కాబట్టి మనం ఇంతమందిని చంపినాము అన్నది కంటే యాక్చువల్ గా బ్యాక్ బోన్ గా ఏం డామేజ్ చేసినాము యాజ్ అన్ పాకిస్తాన్ ఆర్మీ అండ్ పాకిస్తాన్ టెర్రరిస్ట్ ఒకటి డిస్కషన్ చేద్దాము. సెకండ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టు మీ, మేబీ ఐఎమ్ నాట్ షూర్ దట్ వే మనందరం యాక్సెప్ట్ చేస్తామో లేదో, ఇండియా హ్యాస్ అరైవ్డ్ అట్ ద హై టేబుల్ యాజ్ ఇన్ ఎ డిఫెన్స్ సూపర్ పవర్. రైట్ మా. ఇంతకుముందు టెస్టెడ్ సూపర్ పవర్ లో డిఫెన్స్ లో అమెరికా, ఇజ్రాయెల్, రష్యా, చైనా గీనా వీళ్ళందరూ ఎవరు చేయలేదు. ఇప్పుడు డైరెక్ట్ గా మనం ఇజ్రాయెల్, రష్యాని దాటేసి వీఆర్ అట్ ది సెకండ్ స్పాట్, జస్ట్ బిహైండ్ అమెరికా. అబ్సల్యూట్ టెక్ డెమాన్స్ట్రేషన్, ఆత్మ నిర్భర్ ఇండియా. ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ మై హ్యాపీనెస్. యాజ్ వి గో అలాంగ్ యూ విల్ నో వై ఇట్ ఈస్. థర్డ్, ఈ సాడ్నెస్ లో మనం హ్యాపీనెస్ ఎత్తుకోవాల్సింది ఏంటి అంటే, ఇన్ ద నెక్స్ట్ 10-20 years India is going to be a defense hub and India's defense exports will be the best. ఫోర్త్, ఇప్పుడు ఇంకా ఏం జరుగుతుంది నెక్స్ట్ 1-2 days, జియో పాలిటిక్స్ ఏంది, ఎవరెవరు కంట్రీస్ ఇన్వాల్వ్ అయినరు, వాళ్ళు ఏం చేస్తారు, ఇది ఎట్లా ఎండ్ అవుతుంది అన్నది మాట్లాడుతుందమ్మా. సో ఫస్ట్ మా కంట్రీస్ హూ ఆర్ ఇన్వాల్వ్ ఇన్ దిస్ అంటే ఇండియా పాకిస్తాన్ మధ్యలో రైవల్రీ. పాకిస్తాన్ కి సపోర్ట్ చైనా ఎక్విప్మెంట్ ఒక జోక్. Turkey equipment, they have supplied about 80,000-90,000 drones that are still sat there. ఈ రోజుకి 500 చొప్పున 3 రోజులు వేసుకున్నాను, ఇంకో 1500 ఖర్చు అయ్యి అన్ని డ్రోన్స్ ఉన్నాయి. చైనా అనేమో రేడార్, యాంటీ మిసైల్ డిఫెన్స్ ఎక్విప్మెంట్, ఫైటర్ జెట్స్, డ్రోన్స్, మిసైల్స్ అన్ని ఇచ్చింది. ఈచ్ వన్ హాస్ బీన్ ఎ క్లియర్ 100% ఫెయిల్యూర్. రైట్ మా. సో చైనా ఇంకొక నెక్స్ట్ 50-100 years ఇండియాతోనే కన్వెన్షనల్ వార్ ఆర్ దిస్ సైడ్ ఆఫ్ టెక్నాలజీ వార్ గురించి ఇంకెప్పుడు ఆలోచించదు. అయిపోయింది, దట్ ఫుల్ స్టాప్. 4 రోజుల్లో తేల్చేసిండ్రు. పాకిస్తాన్ కూడా దీన్ని అయిపోయినాక ఇంకెప్పుడు నెక్స్ట్ 50-100 years వరకు వార్ అన్నది ఇంకెప్పుడు ఆలోచించదు. కానీ ఆ టెర్రరిజం అన్నది ఎట్లా పని చేయాలన్నామా. ఇంకో 2-3 కంట్రీస్ గురించి మాట్లాడితే రష్యా విచ్ ఇస్ క్లియర్లీ సపోర్టింగ్ ఇండియా, అమెరికా విచ్ ఇస్ సపోర్టింగ్ ఇండియా ఆర్ నాట్, ఐ డోంట్ నో. మన ఐఎంఎస్ లో వాళ్ళకు 60% స్టేక్ అంటే అమెరికా డబుల్ గేమ్ అనిపిస్తుంది సార్. ఇక్కడ రాత్రి నిన్న ఐఎంఎఫ్ లోనే వాళ్ళకి లోన్ ఇప్పించారు. F-16 కి $400 million ఇచ్చారు. F-16 మళ్ళీ రిపేర్ అండ్ మెయింటెనెన్స్ అండ్ రీడెవలప్మెంట్ కోసం. సో అమెరికా డబుల్ గేమ్ లాగా అనిపించింది. బట్ వాట్స్ యువర్ ఒపీనియన్ అన్నారు? 2 పార్ట్లకు మాట్లాడదాము. వ్యాన్స్ ఉన్నప్పుడు జరిగింది, వ్యాన్స్ ఇక్కడ ఉన్నప్పుడు టెర్రరిస్ట్ అంటాడు, మళ్ళీ అక్కడ పోయిన అంటాడు నాకు సంబంధం లేదంటాడు. ట్రంప్ అంటాడు నాకు 2 ఫ్రెండ్స్ నేను డీల్ చేస్తాను, వాళ్ళు 100 ఏళ్ళ నుంచి ఫైట్ చేస్తున్నా అంటే మాకు సంబంధం లేదు అంటాడు. మళ్ళీ అవసరం ఉంటే నేను వస్తాను మీడియేషన్ కి అని అంటాడు. యాక్చువల్లీ అవి అన్ని స్టోరీ పెడతామో దేర్ ఆర్ 2 బిగ్ థింగ్స్. బట్ అట్ ద మూమెంట్ వార్ జరుగుతున్నప్పుడు దాన్ని ఎంత అనాలిసిస్ చేయాలని వచ్చే పక్కన పెడితే ఐఎంఎఫ్ లో డెఫినెట్ గా వాళ్ళకు ఒక 16% స్టేక్ ఉంటుందమ్మా. సో వాళ్ళు ఓటేస్తేనే డబ్బులు రిలీజ్ అవుతాయి. మనమేమో స్ట్రాటజిక్ గా ఓటింగ్ చెయ్యము అని చెప్పి మన సుబ్రహ్మణ్యాన్ని ఒక 2 weeks బ్యాక్ రిజైన్ చేపించేసింది అనమాట. అండ్ వి 100% థాట్ టెక్నికల్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు గో హెడ్. కానీ పోయింది మా, వార్ చేసి వాడు టెర్రరిస్ట్ ఎంకరేజ్ చేస్తుంటే కూడా వాళ్ళకి డబ్బులు ఇచ్చింది, ఇంకేం చేయలేము. అదొకటి. సెకండ్, F-16 గురించి కొంచెం డిస్కషన్ ఉంది మా. బేసికలీ దే హావ్ వాట్ ఎవర్ అమెరికా వాళ్ళు వాళ్ళ సాఫ్ట్వేర్ ని యాక్టివేట్ చేసి దాన్ని యూజ్ చేయకుండా చేసిందని ఒక దిక్కు అంటారు, ఒక దిక్కేమో ఇంటనే ఉన్నాం మేము F-16 ఫ్లై అయినాయి అన్నది, ఒక F-15 డాగ్ ఫైట్ అన్నది,
F-16 పడిపోయింది అన్నది. సో ఇది మొత్తం ఇంకేం ప్రపంచంలో ఎవ్వరికి సంబంధం లేదు సో ఈ కంట్రీస్ బంగ్లాదేశ్ అట్ ద బిగినింగ్ ఆఫ్ 22nd అండ్ అట్ ద బిగినింగ్ ఆఫ్ 4 days ఏదో అనుకున్నారు ఏదో చేద్దామని. ఇంకొక 100 ఏళ్ళు ఏం శబ్దం చేయరు బికాస్ వాళ్ళకి క్లియర్ గా రియలైజేషన్ వచ్చిందనమాట. ఒకవేళ కన్వెన్షనల్ వార్ పోతే బంగ్లాదేశ్ అంత పెద్ద పాకిస్తానే 3-4 రోజులు అయితే మనం 3-4 గంటలే అన్నది. సో ఇది కంట్రీస్ ఇన్వాల్వ్మెంట్ సో దాని తర్వాత టెక్ వస్తామ్మా. దాని తర్వాత ఫస్ట్ ఈ టెక్నాలజీ అంతా చెప్పే ముందు ఒకటి మంచి క్లారిఫై చేయాలమ్మా. ఈవెన్ అ సింగిల్ సోల్జర్ హ్యాస్ నాట్ డైడ్, ఈవెన్ అ సింగిల్ సోల్జర్ హ్యాడ్ నాట్ బూట్స్ ఇంటర్నేషనల్ బార్డర్ వెళ్ళిపోసిన క్రాస్ చేయాల్సిన అవసరము పని రాలేదు. whoever have been killed as are civilians, right now. India has arrived at the big table as in the defense superpower. అయితే ఇక్కడ మీరు అన్నది ఒక చిన్న సార్ ఒక అంటే 2-3 సిపాయిలు అంటే బార్డర్ లో వాళ్ళు షెల్లింగ్ చేయడం వల్ల చనిపోయారులేండి. బట్ ఎనీవే మీరు అన్నట్టు బార్డర్ దాటి వాళ్ళకు ఫేస్ చేసి అలా చనిపోలేదు, బట్ దే షెల్లింగ్ తో చనిపోయారు. జస్ట్ చిన్న కరెక్షన్ అంతే. వద్దాం అక్కడికి. సో బేసిక్ గా ఏం జరిగిందంటే వాళ్ళు అదే అక్కడికి వద్దామా మీరు చెప్పింది ఫస్ట్. సో పాకిస్తాన్ ఈ రోజు వరకు అచీవ్ చేసింది ఏంటంటే ఇంటర్నేషనల్ బార్డర్ ఆర్ ఎల్ఓసి నుంచి 5 kilometers వరకు ఓన్లీ షెల్లింగ్, ఓల్డ్ స్టైల్ కత్తులు ఐరన్ పోయినాక వచ్చిన అమినేషన్ ఆ ఫీల్డ్ గన్స్ తప్ప వాళ్ళకి ఏం స్మాల్ గన్ లార్జ్ గన్ అమినేషన్ తప్ప ఇంకా ఏం చేయలేకపోయినరు. నాట్ సింగిల్ డ్రోన్ హ్యాస్ ఫాలన్ అండ్ డన్ సమ్ డామేజ్. ఒక మిసైల్, ఒక్క ఎయిర్ క్రాఫ్ట్ ఇప్పటి వరకు ఏం చేయలేకపోయినరు. వాళ్ళకి ఏమైనా టెక్నికల్ డిఫికల్టీలు అంటే చైనా నుంచి సామాన్ తెచ్చుకున్నారు. ఆ చైనా సామాన్ ఏది పని చేయట్లేదు. నైదర్ ది డిఫెన్స్ సిస్టమ్, మిసైల్, డ్రోన్, నథింగ్ హ్యాస్ వర్క్ ఫర్ దెమ్. అంటే వీ కుడ్ క్లియర్లీ మనం పోయి లాహోర్ లో మన డ్రోన్స్ దానికి కావాల్సినట్లు కొద్దిసేపు దాన్ని యాక్టింగ్ చేసి దాన్ని యాక్టివేట్ చేసినాక కనుక్కొని ప్రెసిషన్ బాంబింగ్ చేసింది అనమాట. సో దట్ ఈస్ హౌ హైటెక్ వీఆర్. సో వాళ్ళకి యాక్చువల్ గా చెప్పాలంటే హైదరాబాద్ హిందీ లాంగ్వేజ్ లో మొత్తం పాకిస్తాన్ ఇంక్లూడింగ్ దర్ ఇస్లామాబాద్, కరాచీ అండ్ రావల్పిండి ఈస్ నౌ నంగామ్ వితౌట్ ఎనీథింగ్. ఎప్పుడన్నా పోయి కొట్టచ్చు మేము, ఎందుకంటే వాళ్ళకి ఏ డిఫెన్స్ సిస్టమ్ లేదు, వాళ్ళు కనుక్కున్నా ఏం చేయలేడు అన్నది. సో దే ఒకటి అచీవ్ చేసింది 5 kilometer బార్డర్ ఓన్లీ ఓల్డ్ స్టైల్ షెల్లింగ్. ఇంకేమైనా కత్తులు ఇచ్చింటే కత్తులతో ఇస్తుంది అనమాట. దే డి నాట్ అచీవ్ వన్ సింగిల్ టెక్నికల్ థింగ్. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాళ్ళ ఖర్చు పెట్టిన 100 rupees లో 10 రూపాయలు కూడా పనిచేయలేదు. వాళ్ళ దగ్గర ఉన్న 100 సామాను ఎక్విప్మెంట్ లా ఒక్కటి కూడా మేడ్ ఇన్ పాకిస్తాన్ కాదు. సిచ్యువేషన్ ఎట్లయిందంటే ఈవెన్ ఇఫ్ అమెరికా ఈ సపోర్టింగ్ క్లియర్లీ టు మై నాలెడ్జ్ దట్ F-16 కి ఒక సాఫ్ట్వేర్ ఉందన్నమాట. సో దే హావ్ డిసేబుల్డ్ ద సాఫ్ట్వేర్. సో దే సెడ్ వీ హావ్ గివెన్ దట్ టు బి యూజ్డ్ అగేన్స్ట్ టెర్రరిజం, కానీ మీరు ఆమె ఇండియా దగ్గర యూజ్ చేయకూడదు అన్నది. అట్లా మనకు కూడా ఆ రెండు ఇప్పుడు రఫాల్ ని మనం ఒక వారం నుంచి ఇట్టున్నాము. ఈ సెడ్ గివ్ ద ఫుల్ సాఫ్ట్వేర్ అప్డేట్ టు us so that you can't control it, we will know what to do అన్నది, కానీ ఇయ్యలేదు వాళ్ళు. సో డిఫెన్స్ సిస్టమ్ అది రష్యా నుంచి వచ్చింది. ఆ రష్యా నుంచి వచ్చింది వాళ్ళు కంప్లీట్ షేర్ చేసింది. ఇంకా ఆ మాట చెప్తే బ్రహ్మోస్ మిసైల్ ఇద్దరం జాయింట్ గా చేసినాం కాబట్టి మన దగ్గర అన్ని సాఫ్ట్వేర్ ఉంటుంది, రైట్. సో ఇప్పుడు టెక్నికల్ గా ఏమేమి జరిగింది అన్నది చూద్దామా. వితౌట్ ఒక బూట్ వాళ్ళ దాంట్లో పెట్టకుండా ఇస్రో ఒకటి మన ఆర్గనైజేషన్, నేను ఒక చిన్న లిస్ట్ రాసిన డిఫెన్స్ ఎక్స్పర్ట్ కాదు కాబట్టి కొన్ని ఆర్గనైజేషన్ల పేర్లు చదువుతాను విచ్ ఆర్ రియల్లీ డన్ ఆత్మ నిర్భర్ భారత్. మీరు చదివింది ఒక్క నిమిషం సార్. నిజంగా వాళ్ళు చేసినటువంటి అంటే వాళ్ళ ఇదంతా తెలియకపోవచ్చు జనాలకు కావచ్చు, వాళ్ళు చేసే రీసెర్చ్ కావచ్చు, లేకపోతే ఆర్మీ పర్సనల్ అక్కడ ఉండి అవి యూజ్ చేసిన వాళ్ళు కావచ్చు, వాళ్ళందరికీ కూడా అంటే దేశాన్ని కాపాడడం అంటే కొన్ని వందల డ్రోన్స్ ని కూడా ఆపడం అనేది సామాన్యమైన విషయం కాదు. అది ఆపడం చాలా అద్భుతం సార్. అంటే ప్రజలు ఎక్కువ మందికి ఇబ్బంది కాకుండా దే ట్రైడ్ దే లెవెల్ బేస్. సో కుడోస్ టు దెమ్ అండి. ప్లీజ్ గో హెడ్. సారీ. కంప్లీట్ గా ఒక సెంటెన్స్ చెప్పాలంటే ఈ రోజు ఇండియాని సేవ్ చేసిండ్రు అంటే ఎప్పుడో 30 ఏళ్ల ముందు మొదలు పెట్టిన మనిషి, దానికి హెల్ప్ చేసిన మనిషి, ఈ రోజు దాన్ని డిప్లాయ్ చేసిన మనిషి, ఎంకరేజ్ చేసిన మోదీజీ, ప్రజలు అందరికీ కృతజ్ఞతలు చెప్పాలమ్మా. ఇట్ ఈస్ నాట్ ఎ వన్ డే అఫేర్, it has been a persistent thing, but we have really succeeded in the tech defense game అన్నమాట. చిన్నవి చెప్తామా, మనకు లాస్ట్ టైం మన బర్కాదత్ మేడం రిపోర్ట్ చేసింది కదా 1999. అప్పుడు మనకు కార్గిల్ వార్ కదా మీరు అనేది. కార్గిల్ చేసినప్పుడు మనకు సెటిలైట్లు లేవు, జిపిఎస్ ఇవ్వమంటే ఎవరు ఇవ్వలేదు, అమెరికా రష్యా కూడా ఇవ్వలేదు. ఇజ్రాయెల్ వచ్చి హెల్ప్ చేసింది కాబట్టి వీ కుడ్ విన్ అనమాట. నౌ ఇస్రో
is the one top organization which has got so many satellites. జస్ట్ ఒక 1 వీక్ ఉంది ఇన్ బిట్వీన్ 22 అండ్ దెన్ వార్ అయ్యే ముందు ఒకసారి సెటిలైట్ డాగ్ ఫైట్ అని చెప్పింది అనమాట. దట్ వాజ్ ఎ కమోఫ్లాజ్. మన సెటిలైట్ డాగ్ ఫైట్ ఏమంటారు ఇంటిగ్రేషన్ చేస్తున్నాం అని చెప్పి ఇండియా ఒకటి డెమాన్స్ట్రేట్ చేసింది అనమాట. ఇఫ్ వీ వాంటెడ్ వీ కుడ్ హావ్ డిస్ట్రాయిడ్ ఆల్ ద సెటిలైట్స్ విచ్ వేర్ హెల్పింగ్ పాకిస్తాన్ వయా చైనా. సో అక్కడ వరకు సెటిలైట్ తో డిస్ట్రాయ్ చేసేంత కెపాసిటీ వరకు వచ్చింది అనమాట. ఇస్రో హెస్ డెవలప్డ్ జీసాట్, కార్ట్సాట్, ఆర్ఐసాట్ సిస్టమ్స్. సో ఇవన్నీ కలిపి సో ఇప్పుడు బేసిక్ ఏం జరిగిందంటే టెక్నాలజీలో మనిషి పోకుండానే దూరం నుంచి చూడాలా, దగ్గర నుంచి చూడాలా, సెటిలైట్ ద్వారా చూడాలా, రేడార్ ద్వారా చూడాలా, వినాలా ఫస్ట్ థింగ్. సెకండ్ దాన్ని అంతా అనాలసిస్ చేయాలా, చిన్నదా పెద్దదా, డ్రోనా, ఎంత స్పీడ్ వస్తుంది, ఎక్కడికి పోతుంది, ఎక్కడి నుంచి వస్తుంది. థర్డ్ దానికి అప్రోప్రియేట్ రెస్పాన్స్ ఇవ్వాలి. మనం చిన్నదేదో చారానాది డ్రోన్ వస్తుంది దానికోసము కొన్ని లక్షల కోట్ల డ్రోన్ మనం మిసైల్ పంపించలేదు కదా. సో చిన్న దగ్గర నుంచి పెద్దది. సో ఆ హ్యాపీనెస్ ఎక్కడ అంటే ఇండియా ఓన్ టాటా మహేంద్ర ఉంది. అఫ్ కోర్స్ వీఆర్ స్టిల్ గాట్ ల్యాండ్ రోవర్, జాగ్వార్, బిఎండబ్ల్యూ ఆల్సో ఆన్ ద రోడ్స్. అట్లా ఆకాశ్ మిసైల్, ఆకాశ్ సిస్టమ్ ఈజ్ 100% ఇండిజియస్ డెవలప్డ్ సిస్టమ్. సో కొంచెం ఏమంటారు రేంజ్ తక్కువ ఉంది, స్పీడ్ తక్కువ ఉంది, మిసైల్ తక్కువ ఉంది. మరి ఎంతసేపు ఇంప్రూవైజ్ చేస్తాం? నేను ఇంతకుముందు కోవిడ్ చెప్పినట్లు అనమాట. మొదలు పెట్టిన రోజు మనకు పీపీఈ లేదు, లైట్ లేదు అన్న టైప్ లా 2 రోజుల్లో వచ్చేసినాయి అనమాట. రైట్. ఆర్గనైజేషన్ దిస్ హ్యాపీనెస్ నోస్ నో లిమిట్ అనమాట. డిఆర్డిఓ, బిడిఎల్, హెచ్ఏఎల్, బిఈఎల్, ఇవి డిఆర్డిఎల్. సో ఇవి గవర్నమెంట్ ఆర్గనైజేషన్. ప్రైవేట్ ఆర్గనైజేషన్ దే హావ్ రియల్లీ డన్ గ్రేట్ మా, ఇంక్లూడింగ్ మా ఒకటి కూడా మెన్షన్ చేయాలమ్మా, మా ఓన్ బ్రదర్ ఇన్ లా సిస్టర్ ఆర్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ డిఫెన్స్ ఫర్ 30 years. So they own Apollo Computing Laboratories which supports for missiles, light combat aircraft and anything. అంటే ప్రైవేట్ కళ్యాణి అన్నది ఒకటి హైదరాబాద్ బేస్డ్ మా, ఇట్ హాస్ డన్ ఎక్సలెంట్ జాబ్ బై సప్లైయింగ్ ద ఫీల్డ్ గన్స్. స్కై స్ట్రైకర్ అది ఒక బెంగళూరు బేస్డ్ ఉంది మా. ఆల్ దీస్ డ్రోన్స్, సూపర్ లాయిటరింగ్ డ్రోన్స్, ఎక్సలెంట్ జాబ్ దే హావ్ డన్ మా. ఇంకోటి రాజేందర్ రేడార్ అన్నది. ప్లస్ హెచ్ఏఎల్ గురించి మాట్లాడుకోవాలమ్మా. 40-50 years బ్యాక్ కాంగ్రెస్ ట్రై టు కిల్ ఎవ్రీథింగ్ మా, అది ఇది సాకు పెట్టి. సో 10 years బ్యాక్ మళ్ళీ డబ్బులు ఇచ్చి మళ్ళీ మొదలు పెట్టినమ్మా. ఈ రోజు మా ఒకవేళ రఫాల్ కి సాఫ్ట్వేర్ ని రష్యా బ్లాక్ చేయాలనుకుంటున్నాం, ఇదే చేయలేము మా. ఎందుకంటే అది ఉన్న దాంట్లో బిగ్గెస్ట్, లార్జెస్ట్, హైయెస్ట్ ఆల్టిట్యూడ్, ఎక్కువ టార్గెట్ లో రీచ్ అవుతుంది అనమాట. సో మనకు ఒక్కటి మిగిలింది మా, తేజస్ షుడ్ గో నౌ 4.5 సంథింగ్ అంటున్నాను, నాట్ అన్ ఎక్స్పర్ట్. 5th, 6th జనరేషన్ కి పోవాలా. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ 4, 5 వాట్ ఎవర్ ఇట్ ఈస్ మా, కొన్ని 100,000 తయారు చేయాలి మా. సో బికాస్ అట్ టైమ్స్ వెన్ వీ హావ్ నాట్ గాట్ గ్రేట్ టెక్, నంబర్స్ మ్యాటర్ అనమాట. అంటే ఓన్ నంబర్స్ మ్యాటర్. సెకండ్ థింగ్ మా అమ్యునిషన్, ఇదంతా లాస్ట్ టైం అది మనం ఇంతకుముందు జరిగినప్పుడల్లా ఎప్పుడు ప్రాబ్లం ఉంటుంది. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ ఎవ్రీథింగ్ కంట్రోల్డ్ బై దిస్ లెఫ్టిస్ట్ ఆర్గనైజేషన్స్ అనమాట. అక్కడ వార్ వచ్చింది అంటే ఇక్కడ స్ట్రైక్ జరుగుతుంది అనమాట. ఎప్పుడు అమ్యునిషన్ సరిగ్గా రాకుంటుండే మా. ఇమ్మెన్స్ ప్రొడక్షన్ ఆఫ్ అమ్యునిషన్, హౌ మచ్ ఎవర్ ఇంపార్టెంట్. సో ఇవంతా మన టెక్నికల్ అచీవ్మెంట్ మా, రేడార్ అది. కానీ రెండింటి గురించి మాత్రం చెప్పుకోవాలి. ఈవెన్ దో దే ఆర్ నాట్ ఫ్రమ్ అవర్ కంట్రీ. ఎస్ 400 సుదర్శన్ చక్రం అంటారు. ఓకే మా, యాక్సెప్ట్. మన దేశానికి రాకుండా వచ్చిన డబ్బులతో వీళ్ళు యాక్సెప్ట్. ఇట్ హాస్ డన్ ఎక్సలెంట్ జాబ్. దాంట్లో 3 కుక్కలు ఉంటాయి. ఒక్కొక్కటి యాక్చువల్ 5 యూనిట్లు ఆర్డర్ చేస్తే 3 వచ్చినాయి. ఇంకా 2 డెలివర్ చేయలేదు. 2 డెలివర్ చేసే ముందు వాళ్ళకి వార్ వచ్చింది కాబట్టి డెలివర్ చేయలేకపోయినారు. ఈచ్ యూనిట్ యాక్చువల్లీ కాస్ట్ 10,000 crores. ఒక యూనిట్ లో ఏముంటది అంటే ఒక రేడార్ ఉంటది, మిసైల్ ఉంటాయి, ఒక యూనిట్ ఉంటది అనమాట, కంట్రోల్ యూనిట్. దాంట్లో ఒక 36 మిసైల్స్ ఉంటాయి అనమాట. అంటే ఒక చెప్పాలంటే ఒకసారి 36 వచ్చినాయి అనుకో మా, ఒక యూనిట్ మళ్ళీ అయిపోతుంది అనమాట. మళ్ళీ రీప్లేనిష్ చేయాలి, టేక్ అ లాట్ ఆఫ్ టైమ్. సో ఈచ్ యూనిట్ కాస్ట్ 10,000 rupees. సో వీ హ్యావ్ టు గో, Akash has to go ahead and develop the S400. Tejas has to go quick. 4.5, 5 hour మధ్యలో వదిలేసి ఇప్పుడు ఏదో 4G 5G వదిలేసి 6G చేసేస్తున్నారు. సో ఇట్ హ్యాస్ టు స్టాప్ అట్ 4.5 and go to the next serious super gen అప్గ్రేడేషన్. రైట్. సో ఇది మన అది ఇంకోటి చిన్న కాస్ట్ క్యాలిక్యులేషన్ చేస్తాం ఇది కూడా. సో మన తేజస్ actual cost today HAL has quoted is 160 3 digits crore per jet and Indian government is bargaining it for 116 116 116.
చిన్న చెప్తాను, అమెరికాలో F-15 వాళ్ళ ఓల్డెస్ట్ 850 crores ఒక్కొక్క జెట్. మన కారు BMW కొంటే ₹1,00,00,000, సుజుకి కొంటే మారుతి కార్ కొంటే 10 lakhs అన్నట్లు. F-18 Viper 550 crore, F-18 Super Hornet 650 crore, F-35 800 crore, F-22 Raptor 3000 crore per unit. ఒక్కొక్క జెట్ అంత కాస్ట్ అవుతుంది. మళ్ళీ రిపీట్ చేస్తాం ఇవన్నీ. తేజస్ కాస్ట్ 160 crore. రఫాల్ జెట్ యాజ్ ఇన్ ల్యాండ్ రఫాల్ కాస్ట్ 1650 crore per unit. The marine version of Rafale cost 2500. So there will be serious business for HAL. The whole world will want that. The whole world will want Tejas. The whole world will want BrahMos. The whole world will want S400. So we are all there in that. So that is why the next future, in the next 10-20 years, India next 10-20-30 years is driven by tech, agriculture, and pulling us backward. Now, software but defense, the chip industry, I think semiconductor industry is going to lead by hook or crook. Pakistan has pulled us into that. హనుమంతుడికి మనము వాళ్ళ బలం ఏంటో తెలియదు, ఎవరో చెప్పాలన్నట్టు ఇండియాకి ఇంత బలం ఉంది, ఇది డెమాన్స్ట్రేట్ చేయండి. సో నెక్స్ట్ ఎక్కడ చెప్పండి. అదే మీరు అన్న ప్రైవేట్ అంటే నా అండర్స్టాండింగ్ ఏంటంటే సార్, ప్రైవేట్ కంపెనీస్ ఎప్పుడైతే డిఫెన్స్ దాంట్లోకి ఎంటర్ అవుతాయో ఇంకా మోర్ ఎఫిషియన్సీ ఇంకా పెరుగుతుంది అని నాకు అనిపించింది. అంటే నేనేం గవర్నమెంట్ కంపెనీస్ ని తక్కువ చేయటం లేదు, కానీ ప్రైవేట్ ఎంటర్ అయితే కొంచెం స్కిల్ వస్తుంది, క్యాపిటల్ వస్తుంది. గవర్నమెంట్ కూడా మీరు అన్నట్టు ఈ టెక్నాలజీ మీరు చెప్పినట్టు 3-4 వాటి మీద బాగా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే మళ్ళీ ఇది కరెక్ట్ ఏమో కాదో కానీ అనవసరమైనటువంటి ఫ్రీబీస్ ఆపి మేబీ టర్న్ చేయొచ్చేమో అనిపించింది. బట్ మీరు చెప్పిన పాయింట్స్ రెండింటి వేరే వేరేగా టచ్ చేస్తాను. డిఫెన్స్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ దే హావ్ గాట్ సమ్ టెక్నాలజీ, సమ్ లిమిటేషన్స్. అక్కడ వదిలేద్దాం. మీరు అన్నట్టు మన కోవిడ్ ఎగ్జాంపుల్ చెప్తాను. కోవిడ్ నా భూతో నా భవిష్యత్. 100 ఏళ్ళ ముందు వచ్చింది, 100 ఏళ్ళ వరకు రాదు. స్టార్ట్ అయిన దాంట్లో ఫస్ట్ డెసిషన్ అనమాట అది. ఏమంటారు, బైనో ఆర్సే లాక్డౌన్ అన్నది ధైర్యంగా 140 కోట్ల వరకు చెప్పగలిగిన మోదీ గారు ఒక్కరే. అట్లమా ఇప్పుడు కూడా ఆత్మనిర్భర్ అన్నది 10 ఏళ్ళ నుంచి చేస్తున్నారమ్మా. సో దాన్ని చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం. కళ్యాణి ఏదైతే హైదరాబాద్ బేస్డ్ ఫీల్డ్ గన్ సప్లై చేసే ఉందమ్మా, ఆయన ఇంటర్వ్యూ చూసినాను నేను, ఒక దగ్గర చదివినాను. ఒక 20 years బ్యాక్ 25 years బ్యాక్ ఆయన చెప్పిండు అనమాట, మేమన్నీ తయారు చేస్తున్నాం భయ్, నేను వాళ్ళ గవర్నమెంట్ వద్దన్నా చేస్తాను, గవర్నమెంట్ చేయొద్దన్నా చేస్తాను, గన్ టెస్టింగ్ చేయడానికి ఇండియాలో కావాలంటే 30 పర్మిషన్లు తీసుకోవాలి, 3 ఏళ్ళు పడుతుండేనంట. సో తీసుకుంటే వేరే దేశంలో టెస్టింగ్ చేసుకొని రావడం కాస్ట్ ఎఫెక్టివ్, ఈజీ అవుతున్నానంట. అన్ని months బ్యాక్ టోటల్ 60,000 crores వర్త్ ఫీల్డ్ గన్స్ కి గవర్నమెంట్ కొనింది. దాంట్లో 40,000 వాళ్ళకి, 20,000 వేరే వాళ్ళకి ఇచ్చిండు. అండ్ దట్ ఇంటర్వ్యూ వేర్ హీ ఎక్స్ప్రెస్ ద హోల్ స్టోరీ ఇట్ వాస్ రియల్లీ గూస్ బంప్ స్టోరీ అన్నమాట. వదలలేదు మా, నువ్వు ఏమన్నా చేయి, నన్ను చంపేయాలనుకున్నా చంపేయగా నేను మాత్రం చేస్తూనే ఉంటాను అని చేసుకుంటూ వచ్చిండ్రు. సో అక్కడి నుంచి వచ్చినాం. దట్ ఆర్ ద బెస్ట్ ఫీల్డ్ గన్స్ అవైలబుల్ ఇన్ ద వరల్డ్ అట్ ద మూమెంట్ ఆఫ్ వాళ్ళకి. వాట్ ఎవర్ ద వన్స్ ఆఫ్టర్ Bofors గన్స్ ఆర్ నౌ అవుట్డేటెడ్. రైట్. ఇప్పుడు ఏం జరిగింది, ఏం జరగబోతుంది, నెక్స్ట్ కన్క్లూజన్ ఎట్లా వస్తుంది అన్నమ్మా. సో మనం ఒక్కరం కూడా బూట్ దాటాల్సిన పని లేదమ్మా. మన జెట్స్ పోయినాయి, మన మిజైల్స్ పోయినాయి, మన వేరియస్ ఆమినేషన్ ఇన్ వేరియస్ టైప్ బాంబ్స్, షెల్స్, డ్రోన్స్ అన్ని పోయినాయి. సో ఫస్ట్ 9 టెర్రరిస్ట్ క్యాంప్ లో అని డ్యామేజ్ చేసామా. దాని తర్వాత నిన్న ఒక 5 యాక్చువల్ సీరియస్, 4 వెరీ ఇంపార్టెంట్, ఒక చిన్నది ఎయిర్ బేసెస్ ని డ్యామేజ్ చేసిన. దాంట్లో అయితే ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ మా, దట్ ఈస్ దేర్ ఇన్ దర్ క్యాపిటల్ సిటీ అండ్ దట్ ఈస్ యూస్డ్ బై ఎవ్రీ సింగిల్ ఎలైట్ కరోడ్పతి ఇన్ పాకిస్తాన్ టు ఫ్లై ఇన్ అండ్ అవుట్ ఇన్ ఫైటర్ జెట్స్. ఎందుకంటే మన ఇండియా లాగా సూపర్ హ్యూజ్ మిడిల్ క్లాస్, హ్యూజ్ పూర్ క్లాస్ ఉంటుంది కాదు, వాళ్ళ దగ్గర రెండే ఉన్నాయి. హ్యూజ్ సూపర్ రిచ్ క్లాస్ హండ్రెడ్స్ అండ్ థౌసండ్స్ ఆఫ్ క్రోర్స్ అండ్ అదర్ వన్ ఈస్ రూపీ ఫెలో అనమాట. సో వీళ్ళు యూజ్ చేసి ఆ ప్రైవేట్ ఎయిర్ ఫోర్స్ దాన్ని బాంబ్ చేసి చూపించింది మా. వీ కెన్ డూ దిస్. They showed only that if we want to, we can just pound it into pieces, but we have just pounded or put it two అని చూపించింది. ఇంకా కరాచీ మీద 1971 లో అన్నారు. నాకు యాక్చువల్లీ ఎంత చదివినా నాకు అర్థం కాలేదు అప్పుడు కరాచీలో ఏమైందని. నౌ నెక్స్ట్ స్టెప్, వెరీ ప్రొవోకేషన్, కరాచీ ఈస్ గోయింగ్ టు గో
and they are going to attack more defense, breaking the backbone and ammunition. They are still, India is not going to go for electricity production or hydroelectricity, wire, ఇవి ఈ పవర్ ఈ జనరేషన్ వాళ్ళ రోడ్లు కొను ఒకటి ఓన్లీ బ్యాక్ బోన్ అమ్యునిషన్ వాళ్ళది. ఇది ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి ఇంకో 2 ఫ్రంట్ వార్ అయిపోయింది, ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ అండ్ బలోచిస్తాన్. బలోచిస్తాన్ అయితే ఆల్మోస్ట్ వీఆర్ నాట్ గెటింగ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, బట్ ఆల్మోస్ట్ పక్క నుంచి పాకిస్తాన్ లా అండ్ ఆర్డర్ పోలీస్ అండ్ ఆర్మీ వాట్ ఎవర్ ట్రైఫర్ థింగ్ వాజ్ లెఫ్ట్ దే హ్యావ్ లెఫ్ట్ ఫ్రమ్ దేర్, ఇంకా లేరు ఇవ్వాలి అక్కడ. సో వాళ్ళు ఆల్మోస్ట్ ఇండిపెండెంట్ డిక్లేర్ చేసుకున్నారు. ఆఫ్ఘాన్ నుంచి అయితే డైలీ మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు, కానీ డైలీ బేసిస్ మీద వాళ్ళు కూడా ఎంత హ్యూమన్ గా పిన్ పాయింటెడ్ గా దే ఆర్ ఓన్లీ అటాకింగ్ ద మిలిటరీ పర్సనల్ అండ్ మిలిటరీ ఎక్విప్మెంట్. సో 2 ఫ్రంట్ వార్ అవుతుంది. సో బలోచిస్తాన్ ఇస్ గోయింగ్ టు గో ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ డేస్. అండ్ మనం సపోర్ట్ చేయాలనుకున్నది. ఇంకో పర్సన్స్ గురించి మాట్లాడుతున్నా, ట్రంప్, పుటిన్, మోదీ, 4th ఇంపార్టెంట్ అజిత్ డోవల్. సో ఇంతకుముందు నుంచి అంటే పాట ఇది ఇప్పుడు నేను కూడా చదువుతుంటే నాకు కంబినేషన్ వచ్చింది. మా హీ వాజ్ ద మెయిన్ మ్యాన్ వాజ్ ఫోర్స్డ్ టేక్ దోస్ అదర్ వాడు వీడు అందరు ముగ్గురిని తిహార్ జైలు నుంచి తీసుకొని వచ్చి పాలెం ఎయిర్పోర్ట్ లో ఎక్కించుకొని వాళ్ళని తీసుకొని పోయి కందహార్ డ్రాప్ చేయడం. హీ వాజ్ డెడ్ అగేన్స్ట్ డూయింగ్ దట్, బట్ బికాస్ ఆఫ్ ఆల్ వాట్ ఎవర్ హ్యాపెన్ న్యూస్ వచ్చి మన అద్వానీ వాజ్పేయి ప్రెషర్ లో పోయి డ్రాప్ చేసి వచ్చాడు. కానీ ఇప్పుడు ఆ స్టోరీ అంతా ఏంటంటే ఒకటి నిజంగానే ఒకటి గూస్ బంప్స్ లాగా ఉంది. సో హీస్ బీన్ వెయిటింగ్ ఫర్ దిస్ డే ఫర్ 25 years now. So he has avenged what India could not in 19 Kandahar hijack appudu. So he is the main man. Antarma, he knows Pakistan like the palm of his hand, and even more than India about what happened there, who is in, who is out. So he is the man who is leading the whole integrated story. And Army, Air Force, Naval, Defense Minister, Amit Shah, Modi, everybody is doing their job. And Putin has been really great. I am supporting India, I am supporting end of story, full stop, which is very clear. Like, I am not supporting China, I am not supporting Pakistan. I like India, I like Modi, I am supporting India. And clear words. మీరు అన్నట్లు అమెరికా అటు ఇటు డిస్కషన్ ఉంది. సో ఫైనల్ ఇంపాక్ట్ వస్తుందేమో. ఇంకా చెప్పండి. అయితే సార్ ఇదంతా అంటే బానే ఉంది, అంటే మనం చాలా రిస్ట్రైంట్ గా ఉన్నాం. కొన్ని టార్గెట్స్ చాలా ప్రెసిషన్ టార్గెట్స్ అంటే కొన్ని సెలెక్ట్ చేసుకుని వాటిని చేశారు. బట్ అంటే ఇది ఎంతకాలం అండి? ఇప్పుడు సపోజ్ చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు మీరు విన్న న్యూస్ ఏంటి అప్డేట్ అంటే, యుఎస్ ఎంటర్ అయ్యి మేము లేదు సీజ్ ఫైర్ అని యుఎస్ అనౌన్స్ చేశారు. బేసిక్ గా ఇండియా అనౌన్స్ చేయాల్సింది యుఎస్ అనౌన్స్ చేశారు. బట్ వై డిడ్ దే అలౌ ఇట్? అంటే ఒక దాని మీద మనకు గ్రిప్ వచ్చింది, ఇక దీని అంతు చూద్దాం అనుకునే టైంకి అయ్యో ఎందుకు అంత వదిలేయాలని అంటాను నేను. మీరేమంటారు దీనికి? దానికి 2-3 పార్ట్లు ఉన్నాయి. యాక్చువల్ 22nd రోజు ఏ రోజు అయితే ఆ పహల్గామ్ ఇన్సిడెంట్ జరిగిందో ఆ రోజు నుంచి ఇగో మా బేసిక్ గా జియో పాలిటిక్స్ వితౌట్ అమెరికన్ నాడ్ నథింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ ఇన్ దిస్ వరల్డ్. మన పార్లమెంట్ అటాక్ జరిగినప్పుడు కూడా వాజ్పేయి వాజ్ రెడీ, హి డిడ్ ఎవ్రీథింగ్. కానీ మనకంత మైట్ లేదు, ఎకనామిక్ మైట్, మిలిటరీ మైట్, కాబట్టి అమెరికా ప్రెషర్ తో వద్దనుకున్నాం అనమాట. అప్పుడు నేషనలిస్ట్ గవర్నమెంట్ ఉండే. ఈసారి కూడా చెప్పింది మా వాళ్ళు, ఏమన్నది 26 మంది కదా పోయింది, మన ఇజ్రాయెల్ 1200 మంది పోలేదు కదా, మీకు జరుగుతూనే ఉంది, లైట్ తీసుకోమని చెప్తే లేదని చెప్పినాం. అయితే ఓకే, సో నువ్వు ఇంటర్ లేదు కదా, చలో కదా లైట్ గా చేయమని చెప్పినా, లైట్ గా చేసినా చెప్పినా, ఇంకా లైట్ గా చేసినావు కదా పని చేయండి భయ్ ఇంకేస్తాం. ఆయన కొంచెం ఒక 2 రోజులు ఏమైనా చేసి పని చేయండి. సో బేసిక్ దే ఆర్ ప్రెషరైజింగ్ మా, వీఆర్ యూజింగ్ అవర్ టాక్స్. ఏంటంటే మా వరల్డ్ ఈజ్ ఇంటిగ్రేటెడ్, బ్లేడ్ అంటే చెప్పలేము, ఇక్కడ మొత్తం దాన్ని పౌండ్ చేసి వదిలి పెడతాను భయ్ అన్నది. సో వీఆర్ టేకింగ్ ఎ బిట్ అట్ ఎ టైం అనమాట. మనం స్ట్రాటజిక్ చేస్తామని చెప్పినాం, కొద్దిగా స్ట్రాటజిక్ చేసినాం. కానీ ఇప్పుడు ఏంటంటే ఇంకా నెక్స్ట్ 24-48 hours ఎవ్రీబడి హాస్ టు కట్ లూజ్ పౌండ్ చేసి పడేయాలి, మొత్తం పౌండ్ చేసేసి బలూచోళ్ళకి కూడా కొద్దిగా నామినేషన్ ఇచ్చేసి, నేను ఇంతకు ముందు కూడా అంటున్నట్టు ఆ పిఓకే తీసుకొని ఆఫ్ఘనిస్తాన్ కి ల్యాండ్ యాక్సెస్ వస్తేమా మనకి ఇంకా నెక్స్ట్ 20-30 years ఏం ప్రాబ్లం ఉండదు. పాకిస్తాన్ ఇంకో ఫాలోఅప్ క్వశ్చన్ సార్, అంటే నేను పెద్ద డిఫెన్స్ ఎక్స్పర్ట్ అని కాదు కానీ, అంటే ఎల్ఓసి మనదే కదా, అంటే ఎందుకు క్రాస్ చేయలేదంటారు? అంటే ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్, ఇంటర్నేషనల్ ట్రీటీస్ అయినా అంటే అలా ఆ ఒప్పందాలను ఉల్లంఘిస్తామని ఏమన్నా భయం అంటారా? అంటే ఇంతవరకు వచ్చిన తర్వాత వరల్డ్ ఈజ్ ఏ ఇంటిగ్రేటెడ్ జియో పాలిటిక్స్. మనం ఒక దగ్గర తప్పు చేస్తే మనం ఇంకో దగ్గర తప్పు చేసినట్టు అనమాట. అంటే మనం ఆలోచించేది ఎట్లా అంటే, లైన్ ఆఫ్ కంట్రోల్ క్రాస్ చేసి వాళ్ళ ల్యాండ్ తీసుకున్నాం అనుకో. ఇప్పుడు చైనా వాడు అంటాడు అనమాట, నేను అరుణాచల్కి వస్తాను,
బంగ్లాదేశ్ వాడు అంటాడు ఇంకో దగ్గరికి వస్తాడు. ఇదంతా సీమా బేసికలీ ట్రంప్ వచ్చినాక ద వరల్డ్ ఆర్డర్, ఈ ట్రూత్, హాఫ్ ట్రూత్, డిప్లొమాటిక్ ట్రూత్ ఇదంతా అయిపోయింది మా స్టోరీ. నౌ యూ హ్యావ్ టు గో అండ్ గెట్ ఇట్ క్లియర్ గా. మా పాకిస్తాన్ ఇస్ అ ఫెయిల్డ్ స్టేట్, పాకిస్తాన్ ఇస్ అ టెర్రరిస్ట్ స్టేట్, పాకిస్తాన్ 100 cuts 1000 cuts చేస్తా అంటుంది. సో యూ హ్యావ్ టు గో అండ్ గెట్ ఇట్ బై. నేను ఇంకా ఏదో డిక్లేర్ చేస్తా, వాడేమంటాడు నువ్వు ఎవిడెన్స్ చూపి, ఇవన్నీ ఏం చూపించేది లేదు బై. కొట్టాలా అనుకున్నా కొడతాను అంతే. నా దగ్గర మైట్ ఉంది. నేను ఆల్రెడీ 3-4 రోజులలో సీరియస్ గా డెమాన్స్ట్రేట్ చేస్తాను నా దగ్గర మైట్ ఉంది అన్నది. ఇంకా వాళ్ళు అనుకుని చెప్పే లోపల క్లియర్ గా చేసేసి క్లోజ్ చేసేయాలి. ఇంకా నెక్స్ట్ 20-30 years డిస్టర్బెన్స్ లేకుండా కంప్లీట్ గా బ్యాక్ బోన్ బ్రేక్ చేసాం అనుకోవాలి. ఇంకా వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, వాళ్ళు తినడానికి డబ్బులు లేనప్పుడు ఇంకా ఆర్మీకి మళ్ళీ రీపర్మిష్మెంట్ ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి. సో దిస్ ఈస్ ద రైట్ టైం యాక్చువల్లీ. బ్రహ్మోస్ గిమ్మోస్ అన్ని టెస్ట్ చేసేయాలన్నమాట. టెస్ట్ చేస్తే దెర్ విల్ బి అ ఫుల్ మార్కెట్ ఫర్ ఎవ్రీథింగ్. ఐ థింక్ దే పంపించినట్టున్నారు కదా బ్రహ్మోస్, రాత్రి యూజ్ చేసినట్టున్నారు. అంటే న్యూస్ లో ఎక్కడ వచ్చింది ఈవెన్ ఫ్రమ్ అవర్ బార్డర్ మాక్సిమం ఇస్ 250-300 kilometers. బ్రహ్మోస్ మినిమం ఇస్ 400 to 800. సో వి యాక్చువల్లీ డోంట్ వి హావ్ గాట్ అదర్ ఆల్ స్మాల్ మిసైల్స్. ఏ అంటే టెస్టింగ్ కోసం యాక్చువల్ గా అది కూడా చేసినాము 2 years బ్యాక్ అన్నీ కదా. మిస్ఫైర్ అయిందని. మిసైల్ అంత ఈజీగా మిస్ఫైర్ కాదు. ఇట్ హాస్ టు పాస్ టు అబౌట్ 3-4 people బిఫోర్ ద బటన్ ఇస్ ప్రెస్డ్. సో ట్రై చేసినాం అప్పుడు కూడా. వాళ్ళు అది కూడా రియలైజ్ కాలేదు. అప్పటికి కూడా చైనా రేడార్లే ఉన్నాయి, అది రియలైజ్ కాలేదు. వాళ్ళు పడ్డాక అప్పుడు చెప్పిన అన్నాడు బ్రహ్మోస్ లాగా కనిపిస్తుంది అంటే అప్పుడు మనం చెప్పాం మిస్ఫైర్ అయింది అన్నది. సో యాక్చువల్లీ పాకిస్తాన్ ఇఫ్ ఇట్ వాజ్ నాట్ అ రోగ్ స్టేట్ దే షుడ్ హావ్ నోన్ అనమాట మనకి ఎంత టెక్నాలజీ డెవలప్ అవుతుంది మన పక్కన నేబర్ దగ్గర అన్నది. బట్ దే హావ్ నాట్ గాట్ దట్ రియలైజేషన్. సార్ అయితే కంక్లూడ్ చేసే ముందు ఇంకో క్వశ్చన్, అంటే పాకిస్తాన్ నడిగొడ్డులోకి వెళ్ళి అంటే నేను విన్నది ఏంటి అంటే యుఏవీస్ పంపారు, అంటే ఫైట్ జెట్స్ అవి కూడా పోలేదు, యుఏవీస్ అన్మాన్డ్ వెహికల్స్ వెళ్ళి పాకిస్తాన్ నడిగొడ్డులో కూడా మనకు ఎక్కడ కావాలంటే అక్కడ వాటిని భస్మీపడం చేసి నాశనం చేసి రావడం అనేది, అంటే కేపబిలిటీ పరంగా, డిఫెన్స్ కేపబిలిటీ పరంగా మీరు ఏమంటారు? అంటే ప్రపంచానికి భారతదేశం చూపించిందా ఇగో మా కేపబిలిటీ ఇది అని చూపించింది అంటారా? వాట్ యు సే? అంటే ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండకపోవచ్చు కదా. ఒకసారి 500 డ్రోన్లు, అంటే నిన్న మొన్న కొన్ని 100 డ్రోన్లు పంపిస్తుంటే కూడా చాలా ఎఫిషియెంట్ గా మనం ఆపడం అనేది మీరేమంటారు అండి? ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారంటారా వేరే కంట్రీ అసలు ఇంతగానో ఆపుతుంది అని? ఛాన్స్ అదే చెప్తున్నాం కదమ్మా, హనుమంతునికి బలం ఎంత ఉంది అని చూపించలేదమ్మా. మనం ఏదో అనుకుంటున్నాము, వాళ్ళు ఏదో ఇంటున్నారు. చైనా చెప్తానే ఉంది నాకు 23,000 మంది సోల్జర్, 23 లక్షల సోల్జర్లు ఉన్నారు, నేను 8th generation 21st generation జట్టు తెచ్చిన అన్నది. ఎవ్రీథింగ్ ఈస్ అ బ్లేటెంట్ లై. కొన్ని వర్డ్స్ చెప్తాను మా టెక్నాలజీ వర్డ్స్ విచ్ ఆర్ గోయింగ్ టు బి ఇన్ లైన్ ఇన్ ద నెక్స్ట్ 10 years. It was an absolute tech demonstration. It was a chip generation. It was a tech deterrent. It was a tech marvel. ఈ 4 వర్డ్లు వస్తాయి నెక్స్ట్ 5-6-10 years అన్నమాట. ఇండియాకి ఇంత టెక్ కేపబిలిటీ ఉంది, కూర్చున్న దగ్గర నుంచి అంత చేయగలుగుతాము అన్నది నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐ వాజ్ థింకింగ్ 50% కన్వెన్షనల్ వార్, గన్నులు గిన్నెలు తోపులు గీపులు వేసుకొని పోతాము, రఫాల్ గిఫాల్ డాగ్ ఫైట్ ఉంటాయి అన్నారు. కానీ కూర్చున్న దగ్గర నుంచి చేస్తున్నారు మా టెక్ తో. చెప్పినా కదా కాంబినేషన్ ఆఫ్ దట్ ఇస్రో సాటిలైట్స్, రేడార్స్, దే ఆర్ ఆల్ బికమ్ ద ఐస్ అండ్ ఇయర్స్. మనం ఎక్కడ పోవాల్సిన పని లేదు. మనం దగ్గరికి పోయి ఆప్టికల్ డ్రోన్లు చూస్తున్నాయి, పైన నుంచి సాటిలైట్లు చూస్తున్నాయి, రేడార్ ఈస్ గెటింగ్ డిఫరెంట్ ఇన్ఫర్మేషన్, AI generated, everything is getting scrutinized and we are planning the correct thing అన్నమాట. అది సో ఇట్ హస్ బీన్ అబ్సల్యూట్ టెక్ వార్. డు యు వాంట్ టు సే ఎనీ, అంటే మీరు ఇంకా ఏమైనా ఎవరికైనా క్రెడిట్ ఇద్దాం అనుకుంటున్నారు? అంటే లీడర్షిప్ పరంగా అద్భుతమైనటువంటి లీడర్షిప్ డిస్ప్లే మోడీ నాయకత్వంలో చూపించింది అనేది. ఆర్మీ కూడా ఎంత ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్ సార్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, అసలు ఒక మాట లేకుండా వాళ్ళు చేసింది. కానీ ఇదేమైనా చెప్దాం అనుకున్నారా దీని మీద? ఏమన్నా మీరు ఒక ఫిల్తీ ఫెయిల్డ్ టెర్రరిస్ట్ నేషన్ కి వన్ లెవెల్ కి ఆ గలీజ్ మాటలు వన్ లెవెల్ లో కాకుండా ఎంత ప్రొవకేషన్ చేసినా ఇంకా డీసెంట్ గా రిప్లై ఇస్తున్నారు, ఇంకా డీసెంట్ గా కొల్లాటరల్ డామేజ్ లేకుండా యాక్ట్ చేస్తున్నారు. ఇట్ ఈస్ నవ్వుతో నా భవిష్యత్ మా ప్రపంచంలో ఎక్కడన్నా ఇరాన్, హూతీలు, హూతీలకు ఇజ్రాయెల్ వాళ్ళ లెవెల్ లోనే ఆన్సర్ ఇస్తాడు అనమాట. మనలా డిప్లొమాటిక్ వచ్చి పొజిషనింగ్ వచ్చి హిందూ మేల్స్ ని అడిగి కిల్ చేసి ఫీమేల్స్ కి చెప్పిండ్రు కాబట్టి ఫీమేల్స్ నే కూర్చోబెట్టిండ్రు. మీకు మేల్స్ ఆన్సర్ చెప్పాల్సిన పని లేదు ప్రపంచానికి. మా ఆర్మీలోనే అంత ఎత్తున ఎదిగినరు ఫీమేల్స్, వాళ్ళు ఆన్సర్ చెప్తే చాలు, ఇంప్లిమెంట్ ఎవరన్నా చేస్తారు. అది టెక్ సిగ్నలింగ్ చేసేసినాం మా ప్రపంచానికి, ఫీమేల్ సిగ్నలింగ్ చేసేసినాము. మనం ఎంత ఈక్వాలిటీ ఉంటుంది మళ్ళీ దాంట్లో ఒక ముస్లిం ఉమెన్ ని కంట్రోల్ పెట్టడం అన్నది దట్స్ అబ్సల్యూట్లీ బ్రిలియంట్ పొజిషనింగ్.
ఇంకా దాని తర్వాత టెక్నాలజీ డెమాన్స్ట్రేట్ చేసినాము. మీరు అన్నట్టు మా డ్రోన్స్, మిసైల్స్, క్రూడ్ లాస్ట్ నేను బాలిస్టిక్ మిసైల్ కూడా అన్నారు. మనం లేని డిస్కషన్ చేయొద్దు. 15 బాలిస్టిక్ మిసైల్స్ aimed at different things. One was really aimed at New Delhi and Antarma. So that was everything was brought down because of the S4. హర్యానా సిర్సాలో వేశారట, రాకుండా సో ఆపేసి. అక్కడ ఇంటర్సెప్ట్ చేస్తే పడింది అని అంటారు. బట్ వీ డోంట్ నో ద 100% స్టోరీ. సో బెటర్ వి నాట్ స్పెక్యులేట్. ఓకే సార్, ఫైనల్ సో కన్క్లూడ్ చేద్దాం. నాకు తెలిసిన ఇక్కడ వరకు రావాల్సిండమా, రావకుండా ఉండాల్సిండమా, ఇక్కడ వరకు వచ్చింది కాబట్టి నా పర్సనల్ ఒపీనియన్ పౌండ్ చేయాలమ్మా. ఇంకో 24-48 అవర్స్ 2-3 days పౌండ్ చేసి ఎవరు పిలిచినా పోతాం బై. ద వరల్డ్ నోస్ నో వాట్ హస్ హ్యాపెండ్. ట్రంప్ పిలిచి ఎవరు హ్యాపీనెస్ వాళ్ళు మంది ఇద్దరిని పిలిచేసిన, నేను కాంప్రమైజ్ చేసిన ఆయన, పుటిన్ కాంప్రమైజ్ చేసినాడు, ఎవరన్నా చేసుకొని బై. మేము చేయాల్సింది నెక్స్ట్ 20-30 years కి డెటరెన్స్ మేము అచీవ్ చేసినామని చేస్తే బాగుంటుంది. దట్ విల్ బి నైస్ అండి. సూపర్ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. నిజంగా ఒకటి అంటే కొన్ని వందల డ్రోన్స్ తోని కావచ్చు, గంటల కొద్ది షెల్లింగ్ తోని కూడా మన మీద దాడి చేస్తున్నా కూడా మన నిజంగా రక్షణ వలయంగా ఉండి కాపాడినటువంటి ఎయిర్ ఫోర్స్ కావచ్చు, నేవీ కావచ్చు, ఆర్మర్డ్ అన్ని ఫోర్సెస్ కి నిజంగా మన ఎంతో రుణపడి ఉంటుంది భారతదేశం అనేది మాత్రం వాస్తవం సార్. అంటే ఇది ఫస్ట్ టైం అనుకుంటా సోషల్ మీడియాలో ఎక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం జరుగుతుందని జనాలు చాలా క్యూరియస్ గా చూడడం. ఇదివరకు ఇలా జరగలేదు కదా ఇప్పుడు, అంటే 99 వార్ తర్వాత ఇంత ఎత్తున ఎప్పుడు జరగలేదు. కాబట్టి స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్ పీపుల్ హూ ఆర్ ఇన్వాల్వ్ సార్. నిజంగా అద్భుతం. ఇజ్రాయెల్ పోయి మా ఫ్లాట్ లో పుట్టింది అంటే మనం హ్యాపీగా ఫీల్ అవుతుంది. వావ్ టెక్నాలజీ అన్నది యాక్చువల్లీ మైండ్ అనమాట. ఇజ్రాయెల్ చేసిందా అమెరికా చేసిందా అన్నది. టెక్ అంటే అట్లా ఉండాలా, వాళ్ళని కొట్టాలా అనుకున్నారు, ఎత్తికి ఫ్లాట్ లో కొట్టింది అన్నది. మన హ్యాపీనెస్, ఇన్యూమరబుల్ హ్యాపీనెస్ ఫర్ 140 crore people ఏంటంటే we have done much better than Israel and we have come to the high stage అన్నది. అదే అంటే మీరన్నట్టుగా ఈ సంతోషం అనేది పాజిటివ్ గా మారి మన టెక్నాలజీ, ఇండిజినస్ టెక్నాలజీ మీద చదువుకునే విద్యార్థులు కావచ్చు, లీడర్స్ కావచ్చు, బాగా ఇన్వెస్ట్ చేసి ఇంకా అద్భుతంగా చేయాలని మనం కోరుకుంటూ, మరొకసారి మనం పోయిన వారం అనుకున్నాం ఏం జరగబోతుంది దీని మీద మళ్ళీ మాట్లాడుకుందాం అని, అనుకోకుండా మనం మాట్లాడుకున్నాం ఈ టాపిక్ మీద. మీరు సమయం ఇచ్చినందుకు అనేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ధన్యవాదాలు సార్. నమస్తే.